హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది అవసరమైతేనే ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే మాకు దేవుడు ఎవరు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు, సందుకు తిరుగుతున్నారు. అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే ప్రార్థనకి దూరంగా ఉన్నారు. కనీసం ఆదివారం మందిరానికి కూడా రాదు. పేరుకి మాత్రం మేము దేవుడిని నమ్ముకున్నాం, దేవుడి బిడ్డలం మేము, మా పక్షాన దేవుడు ఉన్నాడు అంటారు. ఇది పచ్చి అబద్ధం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే అట్టివారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలగొని వారు మూర్ఛిల్లుచున్నారు. జాగ్రత్త, ఈ వాక్యము ప్రియా దేవుని బిడ్డ నీకే. ఈ వాక్యము ఏం మాట్లాడుతుంది? దేవుని యొక్క నామములో నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయి. ఎలా ప్రార్థన చేయాలి? నీళ్లు కుమ్మరించినట్లుగా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయి. ఆకాశము తట్టు ఆశీనుడై ఉన్న వాడి వైపు నీ చేతులెత్తి ప్రార్థన చేయి. నీ కుటుంబము దీవించబడుతుంది, నీ పిల్లలు అభివృద్ధి చెందుతారు. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, గర్వంగా అహంకారంగా ఉన్నావేమో, జాగ్రత్త. నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆయన వైపు చూడు. అందుకన్నాడు, నువ్వు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయి. నీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి కాపాడును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.